ఓ హాయ్ హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? మరి కొత్త సరికొత్త ఛాలెంజ్ అయితే మళ్ళీ ముందుకైతే వచ్చారు మన సూపర్ హీరో ఛాలెంజ్ వచ్చేసరికి హైడ్ అండ్ సీక్. అదేనబ్బా దాగుడు మూతల దండాకోర్. మరి దొంగ ఎవరో తెలుసా? మన ఎంతో చిచ్చర్ పిడికైనా అల్లరి పిడికైనా మన షిచాన్. మరి దాక్కొని మరి విజేతలుగా నిలవబోద్దాం అనుకుంటున్నారు. పాపం చూద్దాం మరి ఎవరు విజేతలుగా నిలుస్తారో. ముందుగా మనకి ఇందులో పార్టిసిపెంట్ నోబితా, డోరామాన్, స్పైడర్ మ్యాన్, పతులు, మోటు, జాన్ ద డాన్, మరి మన చింగా, మన ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన మన చెన్నై హాల్క్, అదే విధంగా లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్ మన ముంబై హాల్క్ అయితే మరి ఈ పోటీలో అయితే పాల్గొనబోతున్నారు. చూద్దాం మరి ఈ పోటీలో విజేతగా నిలిచబోతుంది ఎవరు అనేది మీరైతే కామెంట్ చేయండి. సరే మీరందరూ రెడీగా ఉన్నారా? మరి సరే మరి ఇప్పుడు చూద్దాం. షించాన్ నువ్వైతే దొంగ కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి రోయ్. ఓకే మీరందరూ దాక్కోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోబితాని అయితే పంపిద్దాం. నోబితా నువ్వు నాకు షించానికి కనబడకుండా నీ ఇష్టం ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ అండ్ మన ఇంటి సరౌండింగ్ లోనే దాక్కోవాలి. ఎక్కడైనా దాక్కో నీ ఇష్టం. సరేనా? అలాగే పెన్నమ్మ. సరే నేను వెళ్ళి దాక్కొని వస్తాను. పెన్నమ్మ నాకు కాల్ ది బెస్ట్ చెప్పు. నేను వెళ్ళి దాక్కుంటాను. నేనే గెలవాలని నాకు కాల్ ది బెస్ట్ చెప్పే పెన్నమ్మ. సరే నోబితా ఆల్ ది బెస్ట్ రా. వెళ్ళు నువ్వే గెలవాలని నేను కోరుకుంటున్నాను రా. ఫస్ట్ వెళ్ళి దాక్కోరా, తర్వాత గెలుద్దు గానీ. సించాన్ నీకు తెలియదు అనుకుంటా. మా స్కూల్లో నేను చదువులో వెనక నుంచి ఫస్ట్ ఏమో కానీ ఇలాంటి గేమ్స్ లో నేనే రా ఫస్ట్ నుంచి ఫస్ట్. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా సించాన్ గడి కనబడకుండా దాక్కుంటాను. ఐడియా ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ దాక్కుంటే నేను కనిపిస్తున్నానా? మరి చదవడంలో లేనకుండొచ్చేమో కానీ ఇలాంటి ఆటలు నేనే ఫస్ట్. ఒరే సించాన్ కాస్త పక్క జరుగుతావా? ఈ గేమ్ లో కింగ్ నేనేరా. పెన్నమ్మా నాకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పు. నువ్వు కింగ్ ఏంట్రా? నువ్వు బొంగు. ఏ షించాన్ అలా అనకూడదని చెప్పానా? సరే డోరమన్ వెళ్ళి దాక్కో. ఆల్ ది బెస్ట్ రా. నువ్వే గెలవాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఫ్రెండ్స్ అయినా కానీ డోరమన్ గడికి తెలియదు. వాడు రోబోట్ కదా. వాడి లోపల స్క్రూస్ అన్ని తిరుగుతుంటే ఆ శబ్దం నాకు వినిపించేస్తుంది. వీడిని ఈజీగా కనిపెట్టేస్తా. చూద్దాం ఫ్రెండ్స్. ఈసారి ఎలాగైనా గెలవబోయేది నేనే. మీ ముద్దుల డోరమన్ ఎగిరే పక్షి, ఎగిరే రోబో. అమ్మో ఇక్కడ వద్దు, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి బెడ్ దగ్గర అస్సలు దాక్కకూడదు ఎప్పుడు. ఇక్కడ అబ్బాయి టబ్బు నాకంటే చిన్నగా ఉంది. ఈ డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కుందాం. ఇక్కడ దాక్కుందామా? వద్దు ఇక్కడైతే కనిపించేస్తాను. ఐడియా, ఇక్కడ కనపడను. ఆ సించనగాడు రాగానే ఇక్కడ లేననుకొని వెళ్ళిపోతాడు. ఈ గోడ దగ్గర చూడడుగా. నేనే గెలుస్తాను. హుర్రే గైస్ #డోరమన్ కామెంట్ చేయండి. అమ్మా ఈసారి నేనేనా భారత మాత మీద ఒట్టు. ఈ గేమ్ లో గెలిచేది నేనే రా ఇన్స్పెక్టర్ చింగం. పెన్నమ్మావా నేనే గెలవాలని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పవా కొద్దిగా? అలాగే సింగం గారు మీరే గెలుస్తారులే. అంతేనా? మీకు ఇన్స్పెక్టర్ తెలివి వాడి గెలుస్తారు కదా. ఏంటి మావా ఇన్స్పెక్టర్ తెలివి అంటున్నాడు? సించన్ తెలుగు గురించి తెలియదు అనుకుంటా. సరే దాక్కొని చింగం గారు నేను కనిపెట్టేస్తా. అమ్మా ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? ఏంట్రా ఇక్కడ అన్ని డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి. ఐడియా, ఈ మెట్ల కింద పూలకుండి వెనకాల దాక్కుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కనిపిస్తానా? షించాన్ రాగానే వాడు ఆ మెట్లు దిగలా స్ట్రైట్ గా డోర్ వెనకాల దాక్కున్నాను అనుకుంటాడు. కానీ ఈ ఇన్స్పెక్టర్ చింగ దీని వెనకాల దాక్కుంటే ఎప్పటికీ కనపడడు. అయ్యమ్మా దీని దెబ్బతో షించాన్ గడు అసలు కనిపెట్టలేడు. ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరు షించాన్ అయితే హెల్ప్ చేయకండి. నేను కూడా చెప్పకండి. ఓకే పెన్నమ్మ ఇప్పుడు నేనే కదా, నేను వెళ్ళి దాక్కుంటాను. మరి ఆల్ ది బెస్ట్ చెప్పవా నాకు? ఓకే స్పైడర్ మామ మీరే గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. స్పైడర్ మామ ఈ గేమ్ లో మీ బూజువాడి గెలవకూడదు. అది చీటింగ్ అవుతుంది. అలాగే షించాన్ నేను ఇటువంటి చీటింగ్ చేయను తెలుసు కదా. స్పైడర్ మ్యాన్ అంటే నో చీటింగ్ అంటే స్పైడర్ మ్యాన్. ఐడియా వచ్చింది గాయ్స్. మనం అయితే ఇప్పుడు ఇక్కడ మెట్ల కింద దాక్కుందాం. వాడు కనుక మెట్లు దిగుతూ వస్తే అటు నుంచి అటే వెళ్ళిపోతాడు. కానీ వాడికి ఐడియా ఉండదు నీ మెట్ల కింద దాక్కున్నానని. ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు #స్పైడర్ మ్యాన్ అని కామెంట్ చేయండి. ఏంటి వీడి హీరో కూడా ఇక్కడ లేదు. కొంపదీసి ఇక్కడికి వస్తేనో వామ్మో. అమ్మో అప్పుడు నేను వచ్చేసానా? ఏంటి నేను వెళ్ళి ఇప్పుడు దాక్కోవాలా? మరి దాక్కోకపోతే ఏం చేస్తావు పద్దు? త్వరగా వెళ్ళి దాక్కో. పెన్నమ్మ నాకు కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఓకే ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళి దాక్కు. థ్యాంక్ యూ పెన్నమ్మ. ఇప్పుడు వెళ్ళి నేను దాక్కుంటున్నా. సరే ఇప్పుడు వెళ్ళి అక్కడ దాక్కుందాం. సరే ఇప్పుడు ఇటు వెళ్దాం. వెళ్ళి అక్కడ దాక్కుందాం. అరే కిచెన్ లో దాక్కుందాం. తింటూ ఉందాం. వాడంత కిచెన్ దగ్గర రాడుగా. తిందాం పదండి. యాపిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సరే మరి చూద్దాం. ఈ పత్తులు అయితే చాలా జాగ్రత్తగా దాక్కున్నాడు. మరి పత్తులు గెలుస్తాడంటారా? నెక్స్ట్ ఏంటి ఎవరు కదలట్లేదు? ఓ మోటు అన్నయ్య నెక్స్ట్ మీరే. తర్వాత జానని వెళ్ళాలి. త్వరగా వెళ్ళి దాక్కోండి మోటు అన్నయ్య. ఏంటిదబ్బయ్యా అప్పుడే నాటన్ వచ్చేసిందా? సరేగనా ఇదిగో పెన్నమ్మా నేను పోయి దాక్కుంటాను కదా. నాకు ఆది బెస్ట్ చెప్తావా? అలాగే మోటు అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళి దాక్కోండి. ఒరబ్బా ఏంద్రా ఇది ఎంత ఓరు నాయనా. ఇదేంది స్పైడీ అన్నాడా దాక్కున్నాడా? ఓరోరా ఎక్కడొద్దు అయితే. ఐడియా ఎక్కడ పోయి దాక్కుందామా? పైన వద్దా? ఎట్టాలి కిందకా? వాడా చిన్నవాడు గానే చురుకని పిల్లాడప్పా. మనల్ని కనిపెట్టేస్తాడా? మన ఇప్పుడు ఎట్టే నేరు. ఐడియా ఏడు దాక్కుంటా భలే ఉంటాడా. ఏడు దాక్కుందామా? ఓ ఇక్కడ దాక్కుండా మనల్ని కనిపెట్టాడు కదా వాడా. చూస్తున్నారప్ప నా తెలివా? ఎట్టనా సమోసా తెలివి అంటారు దీన్ని. సమోసా తిన్నారనుకో మీకు గంట తెలివి వస్తుందా? అదో పిల్లడు సించానా వాడు పైన తిరుగుతాడా, కిందకి రాలేడా. నేను కనిపెట్టను కూడా కనిపెట్టలేడా. ఎట్టుండదా భయ్యా? బాగుండదా?
ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. పెన్న మావయ్య నాకు కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్పండి. సరే సరే జాన్ గారు, ఖచ్చితంగా మీరే గెలవాలని కోరుకుంటున్నాను, కానీ ఎటువంటి చీటింగ్ చేయకుండా ఆడితే బాగుంటుంది. సరే సరే నేనేం చీటింగ్ చేయలేను పెన్నం సార్. సరే జాగ్రత్త జాగ్రత్త దూకండి. అమ్మో ఈడ స్పైడీ అన్న అయితే ఉన్నాడు. ఆ స్పైడీ అన్న ముందు అవుట్ అయిపోతే నేను అసలు అవుట్ అవ్వనే. చూడండి చూడు ఇక్కడ దాక్కుందామంటే ఇక్కడ సరైన అబ్బో మోటుగాడు కూడా పత్లుగాడు ఏడే ఉన్నాడు. సరే పత్లు నువ్వు కూడా బేగ అయిపోతావు. చూద్దాం ఎక్కడికి వెళ్ళి దాక్కుందాం. సరే ఆ పైకి వెళ్ళిపోదామా అనిపిస్తుంది నాకైతే. ఆ పైకి వెళ్ళడానికి అయితే దారే లేదు. అక్కడైతే డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఇక్కడ దాక్కుందాం ఫ్రెండ్స్. ఇదేంది వెళ్ళట్లా? ఇక్కడ పెవికలు వేసారా ఏంటి నన్ను వెళ్ళకుండా? ఇదేంది ఇక్కడ అంతా ప్లేస్ పెట్టకుండింది ఫ్రెండ్స్? ఇక్కడ ప్లేస్ పెట్టారా పెట్టలేదా? వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడికైతే వెళ్ళి దాక్కున్నాం. అమ్మ స్పైడీ అన్న కిందే ఉన్నాడా? ఆ స్పైడీ అనకుండా నేను కనపడినగా. ఇక్కడ నాకు గోడ అడ్డం ఉంది ఫ్రెండ్స్. మేము ఇంకా లైక్ చేస్తే ఫాస్ట్ లైక్ చేసి అప్పుడే వచ్చేసాను పెన్న మామయ్య. ఏంటి నేను వెళ్తున్నా ఇప్పుడు. పెన్న మామయ్య నాకు కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్తారా? అలాగే ముంబై హల్క్ గారు ఆల్ ది బెస్ట్, కానీ జాగ్రత్తగా దాక్కోండి చెప్తున్నాను. ఇంటిని వదిలి మాత్రం ఎక్కడ వదిలేకూడదు, ఓకేనా? ఓకే పెన్న మామయ్య వెళ్తున్నా, బాయ్. ఓకే జాగ్రత్తగా వెళ్ళండి. ముంబై హల్క్ గారు ఎక్కడ దాక్కున్నారు ఎవరికి చెప్పకండి. అమ్మా ఈ షెడ్ లో దాక్కుందామంటే నాకు భయం వేస్తుందా? ఆ షెడ్లో దాక్కుందాలే. ఆ చెన్నై గడు ఫస్ట్ ఆడే అయిపోతా. నేను అవ్వను ఎంత బేగ, నేను లాస్ట్ కింగ్ నేనే అవుతా. మీరు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఆ చెన్నై మావ చూడండి ఇంకా అక్కడే నించున్నాడు. పెన్నమాయ నాకు కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్తారా? నేను వెళ్తా. అలాగే చెన్నై హల్క్ గారు ఆల్ ది బెస్ట్, కానీ చెప్తున్నాను లాస్ట్ మ్యాచ్ గెలిచారు కదా మీరు, ఎలాగ విన్నింగ్ కప్ గెలిచారు కదా, దయచేసి ఆనందంలో బయటికి రాకండి. ఓకే పెన్నమాయ, కొంచెం నాకు చెమట కొంపు కొంతసేపు ఈత కొడదాం. చల్లో ఏం మాట చెప్పండి ఏ పిల్లో. చలో ఇప్పుడు వెళ్ళి దాక్కుందామా? కొంపు అంత పోయిందో. కొంపు కానీ ఉంటే షించాన్ గడు వచ్చి నన్ను కనిపెట్టేస్తాడు ఆ కొంపుకి. చలో ఎక్కడ దాక్కుందాం? అమ్మో వెనకాదల చింగమ్మామయ్య ఉన్నాడు. అమ్మ ఇక్కడ దాక్కుందాం. ఏ చింగమ్మామయ్య కనపడ్డాను నీకు? కనపడలేదా? లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ పొడి. పెన్నమ్మావయ్య ఓ పెన్నమ్మావయ్య, ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళని వెతికి కనిపెట్టి బయటికి తీసుకురావచ్చా? బయటికి తీసుకురావచ్చు, కానీ నీకు 2 నిమిషాల టైం ఉంది. ఈ 2 నిమిషాల్లో నువ్వు 100నే కనిపెట్టాలి. ఒకవేళ కనిపెట్టకపోతే నువ్వు ఓడిపోయినట్టు షించాన్. ఏంటి పెన్నమ్మ ఇది చీటింగ్ ముందుగానే చెప్పాలి కదా స్టార్ట్ అయ్యేటప్పుడు. ఇంకా నేను వాళ్ళందరం కనిపెట్టచ్చు కదా అని చెప్పేసి నేను దచ్చి పెడదాం అనుకున్నా. పెన్నమ్మ ఇలాంటిది ఏదైనా ముందే చెప్పాల్సింది. సరే షించాన్, నువ్వు ఎలాగో నా మేనలేడు కాబట్టి నీకు ఒక్క నిమిషం ఎక్కువ ఇస్తా, ఓకేనా? 3 నిమిషాలు అందరినీ కనిపెట్టాలి. అండ్ నీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తాను. ఆల్ ది బెస్ట్ షించాన్. థ్యాంక్ యూ మావయ్య. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు 3 నిమిషాలు వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో కనిపెట్టేద్దామా? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏంటో నాకు బ్లూ కలర్ గా చెయ్యి బయటికి కనిపిస్తుంది. ఎవరో విండో నుంచి బయటికి చెయ్యి పెట్టారు. ఎవరో చూద్దాం పదండి, అక్కడికి వెళ్దాం. ఓకే వచ్చేసిన. అమ్మా దూకేశాను. ముంబై హల్కన్యా ఇండియర్ మీరు దొరికిపోయారు. అటు చేస్తున్నారేంటి? ఇటున్నాను చూడండి, మీరు దొరికిపోయారు. అరే షించాన్ ఎలా కనిపెట్టావురా నన్ను? ముందు చెన్నై హాల్కి కనిపెడతావేమో అనుకుని నన్ను కనిపెట్టేసావేంట్రా? షించాన్ నీకు భలే ఫ్యూచర్ ఉందిలేరా. వెళ్ళి ఇప్పుడు చెన్నై హాల్కు కనిపెట్టు. మీకు బలం ఉందే కానీ బుర్ర లేదు. మీ చెయ్యి బయటికి కనిపించింది, అందుకే ఈజీగా కనిపెట్టేశాను. నా అంత బుర్ర ఎవరికి ఉండదులే. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? ఇక్కడ చూడండి ఎవరో ఉన్నారు. అంకుల్ అటు తిరిగి దాక్కున్నారా? జాందడాన్ అంకుల్ దొరికేశారు. వస్తున్నా. ఓయ్ జాందడాన్ అంకుల్ దొరికేశావు. జాందడాన్ అంకుల్ ఇండియర్. షించాన్ భలేగా కనిపెట్టావు షించాన్. కాస్త ఎదురు చూస్తావా? కిచెన్ దగ్గర ఎవరున్నారు? వెళ్ళు కనిపెట్టు. కిచెన్ దగ్గర ఎవరున్నారు? డాన్ అంకుల్ మీ మాటలే నేను నమ్మను కదా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇంకా ఈ టీవీ సోఫా దగ్గర చూద్దాం. అరే ఇక్కడ ఎవ్వరూ లేరు. మరి ఎక్కడే? అక్కడ చూసారా కిచెన్ దగ్గర? పతులు అన్నయ్య అంటే డాన్ మావయ్య చెప్పింది నిజమే. థ్యాంక్ యూ డాన్ అంకుల్. వెళ్దాం పదండి. పతులు అన్నయ్యని కనిపెట్టేసామని చెప్పేద్దాం. పతులు అన్నయ్య ఇండియర్ మీరు దొరికేశారు. అరే నువ్వు త్వరగా నన్ను కనిపెట్టేశావు. నువ్వు సూపర్ షించాన్ ఫ్యాన్స్ ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా దాక్కున్నారా? ఎవరున్నారా? అరే ఏంటి ఇక్కడ ఎవరు దాక్కోలేదు? ఇంకెంతమంది ఉన్నారబ్బా? మోటు అన్నయ్య, చెన్నై అన్నయ్య, చింగం అన్నయ్య, నవ్వుతాగాడు. ఇంకెక్కడ దాక్కున్నారు? అవును అన్నట్టు మర్చిపోయాను, మనకి స్పైడీ అన్నయ్య కూడా కనపడాలి కదా. స్పైడీ అన్నయ్య ఎక్కడ దాక్కున్నాడబ్బా? నేను అనుకున్నాను స్పైడీ అన్నయ్య ఖచ్చితంగా జిగురు వాడే ఉంటాడేమో. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైనా జిగురేసుకుని యువతలకు వచ్చాడేమో.
అరే ఇక్కడ కానీ లేడే స్పైడీ అన్నయ్య. ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగో స్పైడీ అన్నయ్య, ఈ మెట్లకి బొక్కుంది, అందుకే నువ్వు కనిపించవు. స్పైడీ అన్నయ్య ఇండియా, నువ్వు దొరికేసావు. స్పైడీ అన్నయ్య నువ్వు ఈజీగా దొరికేసావు. ఏంటిది షించాన్, అప్పుడు నన్ను కనిపెట్టేశావా? ఫ్యూచర్ ఉంటుందిరా షించాన్ నీకు. ఖచ్చితంగా చాలా బాగా ఆడావు, ఎందుకంటే నేను ఇంత దారుణంగా దాక్కున్నా కానీ నువ్వు చాలా ఈజీగా కనిపెట్టావు షించాన్. సూపర్. మిగతా వాళ్ళని కనిపెట్టు. ఇంకెవరున్నారబ్బా? డోరామాన్, నోబితా, మోటు, చింగం, చెన్నై హల్క్ మావా. ఓకే చూద్దాం ఎవరెవరు ఎక్కడున్నారో. అరే ఇక్కడ ఎవరు దాక్కోలేదా? అచ్చా అదే చించానుగా చెప్పాను కదరా, నేను స్కూల్లో వెనక నుంచి మొదట వచ్చానేమో కానీ గేమ్స్ లో కాదురా. చదువులో బొంగైనా సరే ఇక్కడ గేమ్స్ లో నేనే కింగ్ రా చించాను. నన్ను కనిపెట్టలేవరా చించాను. అరే ఏంటబ్బా నాకెవరూ కనిపించట్లేదు. ఓకే ఇంకా మనకి 2 నిమిషాలు అయితే టైం ఉంది. 2 నిమిషాలు కనిపెట్టేద్దాం. ఎక్కడున్నారు దొంగలు? ఎక్కడ దాక్కున్నారు దొంగలు? అరే బెడ్ దగ్గర ఎవరు లేరు. ఐడియా, ఇక్కడ ఎవరు ఉన్నారని చూద్దాం. అరే ఏంట్రా డ్రెస్సింగ్ రూమ్ దగ్గర ఎవరు లేరు. చా ఇక వెళ్ళిపోదాంలే. ఒక్క నిమిషం ఆగండి, వెనకాల ఎవరు ఉన్నారు? ఇక్కడ రకుండాగేనా? ఒరే రకుండాగ్ ఇండియార్, బయటికి రా రకుండాగ్. నువ్వు దొరికేసావు రకుండాగ్ ఇండియార్. అరే షించాన్ నీకు మూతి పగిలిపోద్ది ఇంకోసారి రకుండా గానా అంటే. సరేలే అయ్యా, నువ్వే బాగా ఆడవలేవు పో. ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్, నేను ఇక్కడ బ్లూ కలర్ వాళ్ళ దగ్గర దాక్కున్నా కానీ ఎలా దొరికిపోయాను? మీరే వీడికి హెల్ప్ చేసి చెప్పారు కదా, ఇది చీటింగ్. అబ్బో ఏంట్రా, నేను కనిపెడితే సబ్స్క్రైబర్స్ నాకు హెల్ప్ చేశారంటావా? పోరా రకుండా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ భారీగా ఉండే హల్కులకి భారీ బ్రెయిన్ లేదు, భారీ బాడీ ఉంది కానీ వీళ్ళకి పెద్దగా బుర్ర లేదు. చెన్నై మామ ఇండియా దొరికేసా. నన్నెలా కనిపెట్టారా? నేను సీక్రెట్ ప్లేస్ లో దాగుంటే. సరే పోరరే సించును, పో ఇంకా అందరం కనిపెట్టు. అబ్బా ఇంకా అందరు ఎక్కడ దాక్కున్నారు అబ్బా? ఒక్క నిమిషం ఆగండి. చింగమావయ్య ఇక్కడ దాక్కున్నావేంటి? చింగమావయ్య ఇండియార్, మీ పోలీస్ తెలివేంటి ఇంతేనా? చింగమావ ఇండియార్ ఇటు తిరగండి. చింగమావయ్య మీరు దొరికేశారు. అయ్యమ్మా, నా 20,000 సర్వీస్ లో నేను ఎక్కడ దాక్కున్నా కానీ ఎవరు కనిపెట్టలేదు. కానీ షించాన్ నువ్వు భలేగా కనిపెట్టావు. ఎలా కనిపెట్టావు? మీ సబ్స్క్రైబర్స్ హెల్ప్ తీసుకున్నావా? అయ్యమ్మా ఎల్లు మిగతా వాళ్ళని కనిపెట్టి షించాన్. అరే ఏంటబ్బా ఇంత కష్టపడి ఆడుతున్నా ఈ అల్లపిడుగు షించానికి నాకు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు. అయినా ఏంటి నేను కష్టపడి కనిపెడితే సబ్స్క్రైబర్స్ నాకు హెల్ప్ చేశారంటారా? ఇది చీటింగ్ అబ్బా, ఇది చీటింగ్. ప్రతి ఒక్కరు చీటింగ్ చేస్తున్నారు, నేను కాదు చీటింగ్ చేస్తుంది. ఓ పతులు అని ఆ మోటి అని ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. సించాన్ మోటు ఎక్కడుంటాడో తెలియదు సించాన్, నువ్వే వెతుకు, వాడు ఎక్కడెక్కడ ఉంటాడు. మాకు తెలుసులే జాందడానన్నయ్య, ఇందాక నాకు హెల్ప్ చేశారు కదా, పతులు ఎక్కడున్నారని చెప్పేసి. మోటి ఎక్కడున్నారు చెప్పొచ్చు కదా ప్లీజ్ జాందడానన్నయ్య. నా ముక్కుకి వాసన తగులుతుంది. ఆ మోటుగాడు స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్నాడనుకుంటా, వెళ్ళి వెతుకు షించాన్. అమ్మో జాందడానే మామూలుడు కాదు. చూడండి ఫ్రెండ్స్, మోటు సమోసాలు తింటాడు కదా, ఆ స్మెల్ కనిపెట్టేశాడు. మరి ఎక్కడున్నాడు చూద్దాం. స్విమ్మింగ్ పూల్ దగ్గరకైతే వచ్చేసాం. మోటు అన్నయ్య అండర్ గ్రౌండ్ దాక్కున్నావా? చూద్దాం స్విమ్మింగ్ పూల్ లో. ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్ లోపల ఎక్కడ లేడు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో దాక్కొని ఉంటాడు. అవును మా ఇల్లు చిన్నది కదా, ఇంత చిన్న ఇంట్లో ఎక్కడ దాక్కున్నాడు మోటు అన్నయ్య? ఐడియా, దీని పక్కన చెట్లున్నాయి కదా, ఈ చెట్ల దగ్గర చూద్దాం. మోటు అన్నయ్య పొట్ట కనపడాలి కదా చెట్ల దగ్గర దాక్కున్నా కానీ. మోటు అన్నయ్య, ఓ మోటు అన్నయ్య. ఫ్రెండ్స్ ఈ చెట్ల దగ్గర లేడు. కొంపతీసి అవతలింటికి వెళ్ళకూడదు కదా, అది రూల్స్ కి విరుద్ధం. మన ఇంటి దగ్గరే ఎక్కడో దాక్కొని ఉంటాడు మోటు అన్నయ్య. అమ్మా ఏంట్రా ఇక్కడ ఎవరో సోపు వాడు పడేశారు. మోటు అన్నయ్య. అబ్బా ఫ్రెండ్స్ ఇందాక నుంచి వాడ తాగాను కదా, నాకు సుస్సు వస్తుంది. అర్జెంటుగా వెళ్ళి సుస్సు పోసుకొని వస్తా, తర్వాత ఆడతా నీకేమని. ఆడుతూ పాడుతూ సుస్సు పోస్తుంటే అలుపు సెలుపేమున్నది. ఊరప్పయ్యా ఏందిడో సించాన్ గడు ఎక్కడికి వచ్చాడో? అమ్మ ఇంక 2 సమస్యలు తినేద్దాం. ఏంటి ఇక్కడ ఎక్కడో ముళ్ళపంది కూర్చున్న శబ్దం వస్తుంది. మోటు అన్నయ్య దొరికేసారి. మీరు సమోసాలు తింటున్న శబ్దం నాకు వినిపించేసింది. మోటు అన్నయ్య ఇండియార్. ఫ్రెండ్స్ అందరినీ కనిపెట్టేశాం కానీ ఇంకెవరో మిగిలిన్నారే. అరే నోబితా గాడు. ఒరే ఫ్రెండ్స్ నోబితా కూడా ఒక్కడు కనపడలేదు. ఫ్రెండ్స్ ఈడు ఎక్కడ దాకున్నాడు? ఫ్రెండ్స్ ఈడు తెలివికి వామ్మో, వీడు నిజంగానే ఇంత తెలివైనోడా? నేను ఇంకా తింగరోడేమో అనుకున్నాను. ఒరే డోరమాన్ నోబితా గడు ఎక్కడున్నా చెప్పు ప్లీజ్. డోరమాన్ అన్నయ్య చెప్పవా ప్లీజ్? డోరమాన్ అన్నయ్య రాకుండా అంటావు కదరా, నువ్వే ఎత్తుక్కో వెళ్ళి. అరే షించాన్ నీకు ఇంకా 10 సెకండ్ల టైం ఉంది. నువ్వు త్వరగా నోపితే ఎక్కడున్నా కనిపెట్టాలి, లేకపోతే నువ్వే మళ్ళీ తెచ్చి పెట్టాల్సి వస్తుంది. త్వరగా కనిపెట్టు షించాన్. ఊరప్పయ్యా ఏంది అప్పుడే గేమ్ అయిపోయిందా? సించానా భలే ఆడున్నావు, బాగా కనిపెట్టేసావా? వచ్చేస్తున్నా. అమ్మ అప్పుడే గేమ్ అయిపోయిందా? షించాన్ నువ్వు సూపర్ రా బాబు, నీ తెలివికే తెలివిరా.
ఊరుకోండి అన్నయ్యలు, మీరందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు. ఆ నోబితా గడు ఎక్కడ దాక్కున్నాడు? నేను ఇల్లు మొత్తం ఎత్తుకొని వాడు ఎక్కడ కనిపించలేదు. చీటింగ్. ఈ దూరమాన్ గడు ఎక్కడో దాచిపెట్టాడు వాడి గ్యాజెట్లని వాడి. మామయ్య నేనేం గ్యాజెట్లేం వాడలేదు, నీ ఫెయిర్ గేమ్ ప్లేని ఆడాడు. ఒరే షించాన్, నీకు ఆడడం రాకపోతే ఆడడం రాదని చెప్పు. ఒరే నోబితా, వీడు చూడరా నేను మాట్లాడినాడు. బయటికి రారా నోబితా. నోబితా ఎక్కడున్నావు నోబితా? రే నోబితా, బయటకు వచ్చారా? మనకి గేమ్స్ ఏమి వద్దు. మనం ఎంత నిజాయితీగా అన్నా కానీ షించాన్ గడు మనం నిజాయితీగా ఆడలేదని అంటున్నాడు రా. రే నోబితా. ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్, నాకు నా నోబితా ఎక్కడ కనిపించట్లేదు. రే నోబితా, రే ఎక్కడ దాక్కున్నారా? రే నోబితా బంగారం, కొంప తీసి వీడు ఎక్కడికెక్కడిగా నిలిపాడేంటి? రే నాన్న, రే బంగారం, రే ఎక్కడ నిద్రపోయావేంట్రా దాగుడు మూతలాడుతూ? ఏంటి వీడి గుడక శబ్దం కూడా రావట్లేదు. నోబితా ఎక్కడ నిద్రపోయాడు? అయ్యో అయ్యో, ఈ నిద్రపోయే గ్యాజెట్ ఏమీ నా దగ్గర లేదే కనిపెట్టడానికి. రే నోబితా ఎక్కడున్నారో నోబితా? మామయ్య, షించాన్, అన్నయ్యలు, నాకు నిజంగా నోబితా ఎక్కడున్నాడో తెలియదు. నేనేం గ్యాజెట్ వాడి దాచిపెట్టలేదు, నిజంగా నాకేం తెలియదు. ఓకే షించాన్, నీకు ఇచ్చిన టైం మొత్తం అయిపోయింది. ఇక నువ్వు ఓడిపోయిన ఒప్పుకుంటే ఇంకా నోబితా కూడా బయటకు వస్తాడు. నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఏంటి మామయ్య, ఇప్పుడు నేను ఓడిపోతే మళ్ళీ నేనే తెచ్చిపెట్టాలా? అంతేగా అంతేగా. నోబితా అన్నయ్య ఎక్కడున్నావు? మర్యాదగా బయటికి రా. ఎక్కడ దాక్కున్నావు నోబితా అన్నయ్య నువ్వు? వచ్చేస్తున్నారా చించాన్? ఇంకా తీరింద్రా నీకు, దోలు తీరింద్రా చించాన్. మళ్ళీ నువ్వే తెచ్చంటే పెట్టు. అరే నోబితా ఎలా గెలిచావురా? ఉరి నువ్వు గెలవడం ఏంట్రా? మరి నోబితా అంటే ఏమనుకున్నావు మామయ్య? స్కూల్లో వెనక నుంచి మొదట రావచ్చేమో, కానీ గేమ్స్ లో నేనే కింగ్. మామయ్య, నాకెందుకో వీళ్ళిద్దరు చీటింగ్ చేసి గెలిచారనిపిస్తుంది. మామయ్య మళ్ళీ నేనే తెచ్చి పెట్టానా? నేను పెట్టను. అదంతా కుదరదా షించాన్? నువ్వు ఏడ్చినంత మాత్రాన వేరే వాళ్ళు దచ్చిపెట్టరు. ఫ్రెండ్స్ ఏమంటారు కింద కామెంట్ చేయండి. షించాన్ చేత దచ్చిపెట్టిద్దాం, లేకపోతే మన ఫ్యామిలీలో ఇంకెవరి చేత దచ్చిపెట్టిద్దాం, కామెంట్ చేయండి. ఒరే నోబితా, నువ్వు చీటింగ్ చేసావు కదా, చెప్పు.